హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం నా కాలేజ్ ఫస్ట్ ఇయర్లో నేను ఏం చేస్తానో తెలుసుకుందాం. సో అందరిలాగే కాలేజ్ జాయిన్ అయ్యాను. సో గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నెల్లూరులో ఉంది. ఇది ఒక టైర్ 3 కాలేజ్, మరి పెద్ద కాలేజ్ కాదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక కాలేజ్ జాయిన్ అయిన వెంటనే ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇంపార్టెంట్. డొమైన్లో సక్సెస్ అవ్వాలంటే సో నీకు ఏ డొమైన్ చాలా ఇష్టంగా ఉంటుంది. సో నా గోల్ అయితే ఫిక్స్ చేసుకున్నాను, వర్చువల్ రియాలిటీ గేమ్ డెవలపర్ అని. బట్ దానికి ఛాన్సెస్ ఎంత ఉన్నాయో అని ఆలోచించాను. సో ఛాన్సెస్ ఆఫ్ బీయింగ్ సక్సెస్ వచ్చి చాలా తక్కువ ఉంది. సో నేను ఒక ఆల్టర్నేట్ ప్లాన్ ఆలోచించా. ఏమనంటే, సో ఈజీగా ఫస్ట్ సెక్టార్లో సెలెక్ట్ అవ్వాలంటే, లైక్ ఫస్ట్ వెళ్ళిపోతేనా ఐటీ జాబ్లోకి మళ్ళీ షిఫ్ట్ అవుదామని. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మోస్ట్ జనరిక్ రోల్ ఏముంటుందా అని ఆలోచించాను. జనరిక్ అంటే లైక్ స్కిల్, జనరిక్ స్కిల్ అంటే ఏ స్కిల్ వస్తే మనము ఏ టైప్ డొమైన్ లేకన్నా ఫిట్ అవ్వగలమని. సో అలాగ వచ్చిన దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి, టీఎస్ఏ బాగా రావాలి. సో ఈ రెండు ఏంటంటే ఇంటర్వ్యూస్లో అన్నింటిలో బాగా అడుగుతాడు. ఏదైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక లాంగ్వేజ్ వస్తే మనం షిఫ్ట్ అవ్వడం కూడా ఈజీ అని చెప్పి అప్పట్లో నేను కనుక్కున్నాను అనమాట. లైక్ టాక్స్ నడుస్తూ నేను అబ్జర్వ్ చేశాను. సో ఇలా అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమైందంటే, నేను ఫస్ట్ ఇయర్లో మాకు సి లాంగ్వేజ్ ఉంది. సో సి చాలా ఫోకస్గా నేర్చుకున్నాను. నెక్స్ట్ ఫస్ట్ సెమ్లో సి నేర్చుకున్నాను. సెకండ్ సెమ్లో డిఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్, స్టాక్స్, క్యూస్, అరేస్, లింక్డ్ లిస్ట్ ఇలాగ అన్నిటినీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో సిలో నేర్చుకున్నాను. సో నా అడ్వాంటేజ్ ఏంటంటే, మాకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. సో బ్లాక్ బాక్స్ కంపెనీ నుండి. సో అందువల్ల నాకు అప్పట్లో ఒక పోర్టల్ ఉందన్నమాట, ట్యాప్ అని. సో అందులో నేను చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ వచ్చాను. నేను లైక్ 1 డేలో 100 సాల్వ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి, నైట్ నిద్రపోకుండా. సో అంత విగ్రస్గా ప్రాక్టీస్ చేశాను అనమాట సీని, డేటా స్ట్రక్చర్స్ని. సో ఇలా చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఏదైనా బోర్ కొట్టినప్పుడు వేరే డొమైన్స్ లేకుండా నేను సైబర్ సెక్యూరిటీ లేక కూడా వెళ్ళాను అనమాట. ఖాళీ లైనక్స్ ఎక్కించి ఒక 15 days దాకా మొత్తం వాడుతానే కూర్చున్నా. నెక్స్ట్ యూనిటీ గేమ్ ఇంజన్ ట్రై చేసి 2-3 గేమ్స్ కూడా క్రియేట్ చేశాను. ఇలా ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చాను. నాకు వెబ్ డెవలప్మెంట్ సూట్ అయింది, గేమ్ డెవలప్మెంట్ సూట్ అయింది. సైబర్ సెక్యూరిటీ లైక్ మూవీస్లో చూసి హ్యాకింగ్ అని ట్రై చేశాను, కానీ సెట్ అవ్వలేదు అనమాట. సో నేను ఫిక్స్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ప్లోర్ చేయడం ఇంపార్టెంట్. సో మీకు ఫస్ట్ ఇయర్లో ఎవరైనా సరే సి లాంగ్వేజ్ నేర్చుకోండి, డేటా స్ట్రక్చర్స్ బాగా నేర్చుకోండి. కొంతమంది HTML, CSS, జావా స్క్రిప్ట్ కూడా నేర్చుకుంటారు, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, అది కూడా ఫైన్, ఓకే. బట్ ఎక్స్ప్లోర్ చేయడం ఇంపార్టెంట్. సో AIML అని ఉంది, కానీ వాటికి నేను వెళ్ళలేదు. సో సైబర్ సెక్యూరిటీ అంటే హ్యాకింగ్ మూవీస్లో చూసి హ్యాక్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ట్రై చేశాను, బట్ అది సెట్ అవ్వలేదు. బట్ ఆ బేసిక్స్ నేర్చుకున్నాను, ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి అవన్నీ. నెక్స్ట్ థింగ్ గేమ్ ఇంజన్ నాకు సెట్ అయింది, అండ్ వెబ్ డెవలప్మెంట్ సెట్ అయింది. ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనమాట నాకు. సో వీటన్నిటిని మ్యాచ్ అయ్యేటట్టు ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాను నేను. ఆ రోడ్ మ్యాప్ని నేను ఎప్పుడైతే నా యొక్క వీడియో క్వాలిటీ ఇంకా కొంచెం టిప్స్ ఇంకా ట్రై చేస్తున్నాను, లైక్ ఎలా ఇంప్రూవ్ చేయాలో. సో అవన్నీ ఇంప్రూవ్ చేసుకుని ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను ఆ టిప్స్ అన్ని, ఇంకా కొన్ని ట్రిక్స్ ఇలాంటివన్నీ ఇస్తాను అనమాట. సో నేనేం మిస్టేక్స్ చేశాను ఫస్ట్ ఇయర్లో, సో ఏ డొమైన్లో ఎలా ఉంటుంది. సో ఒకవేళ నేను థర్డ్ ఇయర్కి వెళ్ళానంటే నాకు కొంచెం ఐడియా కూడా వస్తుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి టైర్ 3 కాలేజెస్లో, ఇంకా బయట సిచ్యువేషన్ ఎలా ఉంది. సో ఇలా నేను మీకు అప్ టు డేట్ ఇస్తూ ఉంటాను అనమాట. లైక్ ఒక స్టూడెంట్ ఇప్పుడు ఒక ఫస్ట్ ఇయర్ చదివే అతను నన్ను ఫాలో అయితే, సో అతనికి తెలుస్తుంది నెక్స్ట్ ఇయర్లో ఇలా జరగచ్చేమో, ఈ ప్రాబ్లమ్స్ రావచ్చేమో అని. సో ఇలాంటి విషయాల కోసం అని మనం మాట్లాడుతుంటాం అనమాట. సో ఎందుకోసమైనా సరే నన్ను ఫాలో అవ్వండి, ఓకే. సో దిస్ ఇస్ జస్ట్ వన్ సైనింగ్ ఆఫ్, బాయ్.